కుల్దారా ఇంకా చుట్టుపక్కల ఉండే విలేజెస్కి కలిపి ఒక మంత్రి ఉండేవాడు. అతని పేరే సలీం సింగ్. సలీం సింగ్ చాలా క్రూయల్ ఇంకా దయాదాక్షిణ్యం లేని మంత్రి. అతని రాక్షసత్వం వల్ల అతనంటే జనాలకు చాలా భయం. సలీం సింగ్కి అమ్మాయిల విషయంలో కూడా చాలా చెడ్డ పేరు ఉండేది. అది ఎట్లా అంటే ఏ అమ్మాయి కనీసం తన కోట వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. అలాంటి సలీం సింగ్ ఒకరోజు కుల్దారా విలేజ్కి వెళ్తాడు. అప్పుడే అతను ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి అతనికి చాలా నచ్చుతుంది. సలీం సింగ్ ఆ అమ్మాయిని ఎలా అన్నా పొందాలి అని ఫిక్స్ అవుతాడు. ఆ అమ్మాయి పాలివాల్ బ్రాహ్మిన్స్ ఒక హెడ్ కూతురు ఉంటుంది. ఇది తెలుసుకున్న సలీం సింగ్ ఆ ఫ్యామిలీతో వాళ్ళ అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. కానీ సలీం సింగ్ గురించి తెలిసిన ఆ ఫ్యామిలీ దాన్ని ఒప్పుకోరు. సలీం సింగ్ ఆ ఊరు మంత్రి ఉండడం వల్ల ఆ ఫ్యామిలీతో ఎక్కువ ట్యాక్సెస్ కట్టియడం స్టార్ట్ చేస్తాడు. అలా అన్న వాళ్ళు ఒప్పుకుంటారని. కానీ ఆ ఫ్యామిలీ మంచి ధనవంతులు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తారు. సలీం సింగ్ ఆ అమ్మాయి వెనకాల ఎంత పిచ్చోడైపోతాడంటే అతను అమ్మాయిని చాలాసార్లు కిడ్నాప్ చేద్దామని అనుకుంటాడు. కానీ అది అతని వల్ల కాదు. వీటన్నిటిని చూసిన సలీం సింగ్ ఊళ్ళో ఉన్న జనాలందరికీ ఒక వార్నింగ్ ఇస్తాడు. అదే పౌర్ణిమలోపు ఆ అమ్మాయిని తనకి అప్పగీయకపోతే అతను కుల్దారాపై యుద్ధం ప్రకటన చేస్తా అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సలీం సింగ్ క్రూరత్వం గురించి తెలిసిన కుల్దారాలో ఉన్న జనాలు అందరు భయపడడం స్టార్ట్ చేస్తారు. అదే నైట్ కుల్దారాలో ఉన్న జనాలు అందరూ వాళ్ళ సలహాలు చెప్తారు. కొంతమంది ఏమో ఆ ఫ్యామిలీని ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోమంటారు. కానీ ఆ ఫ్యామిలీకి తెలుసు ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే సలీం సింగ్ మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతాడని. సో దానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా కొంతమంది ఏమో మనం వాళ్ళతో పోరాడదాం అని చెప్తారు. కానీ దానికి వాళ్ళు సరిపోరు. వాళ్ళకున్నది కొద్ది టైం మాత్రమే. ఎందుకంటే పౌర్ణిమకి ఇంకా 3 days మాత్రమే ఉండే. అప్పుడే అందరు యూనిటీగా కలిసి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ ఏందో మీరు విన్నారంటే షాక్ అవుతారు. అదే కుల్దారాలో ఎవ్వరు ఉండకుండా అందరు వెళ్ళిపోవడం. కానీ ఇది జరగాలంటే వాళ్ళు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఈ విషయం ఆ ఊర్లో ఉండే జనాలకి తప్ప ఎవ్వరికి తెలియకూడదని. దీన్ని బట్టి అర్థమవుతుంది కుల్దారాలో ఉన్న జనాలు ఎంత యూనిటీగా ఉండేవారని. ఈ డిసిషన్ తీసుకున్న వెంటనే కుల్దారాలో ఉన్న అందరూ ఏ పని చేస్తే ఆ పని అన్నీ ఆపేసి వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులను తీసుకొని ఆ నైట్ కుల్దారాన్ని ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ వెళ్తూ పాలివాల్ బ్రాహ్మిన్స్ అందరు కలిసి ఒక శాపం ఇచ్చారు. అదే కుల్దారాలో ఎవ్వరెప్పటికీ ఉండలేరు. ఒకవేళ ఉందామని ట్రై చేసినా వాళ్ళు సుఖంగా ఉండలేరు అని శాపం ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ కుల్దారాలో ఉన్న జనాలు అసలుకి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఒక ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. పైగా అది ఎడారి. కానీ కుల్దారా చుట్టుపక్కల దూరం వరకు ఒక మనిషి పాదముద్ర కూడా కనిపించలేదు. 2 days తర్వాత సలీం సింగ్ తన సైన్యంతో కుల్దారాకి వస్తాడు. సలీం సింగ్ ఆ ఊరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఊరిలో ఒక మనిషి కాదు కదా, కనీసం ఒక పురుగు కూడా కనిపించదు. అతనికి అక్కడ ఉండే జనాలు ఎక్కడ పనులు అక్కడనే ఆపేసి వెళ్ళిపోయారు అని అర్థమవుతుంది. పొయ్యి మీద సగంలో ఇచ్చి పెట్టిపోయిన వంటలు, ఆరేస్తున్న బట్టలు ఇవన్నీ కనిపిస్తాయి. సలీం సింగ్ తన సైన్యంతో కుల్దారాలో తవ్విపీయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే పాలివాల్ బ్రాహ్మిన్స్ ధనవంతులు కాబట్టి బంగారం ఏమైనా దొరుకుతుందా అని ట్రై చేస్తాడు. కానీ అతనికి ఏం దొరకదు. తర్వాత సలీం సింగ్ మనుషులు కుల్దారాలో ఉందామని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎవ్వరు ఉండలేకపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుల్దారాలో ఎవ్వరు ఉండలేకపోయారు. ఎందుకంటే నైట్ అయ్యేసరికి కుల్దారాలో నుంచి ఏవో భయంకరమైన అరుపులు వినిపిస్తాయి అని చెప్తారు. ఈవినింగ్ తర్వాత కుల్దారాలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేరు. వీటన్నిటిని చూసిన రాజస్థాన్ గవర్నమెంట్ ఈవినింగ్ తర్వాత ఈ కోటలోకి వెళ్ళడం రెస్ట్రిక్ట్ చేశారు. అసలుకి నైట్ టైం ఈ ఊర్లో ఏం జరుగుతుంది అని IPS ఇండియన్ పారానార్మల్ సొసైటీ తెలుసుకుందామని ఒక నైట్ మొత్తం స్టే చేశారు. వాళ్ళు నైట్ టైం కుల్దారాలో నెగిటివ్ ఎనర్జీని ట్రేస్ చేశారు. మార్నింగ్ అయ్యేసరికి వాళ్ళ కార్పై చిన్న పిల్లలవి చేతి ముద్రలు కనిపించాయి అని చెప్పారు. ఇలా వాళ్ళనే కాదు కుల్దారాకి వెళ్ళిన చాలా టూరిస్టులు కూడా చెప్తారు. డే టైం మీరు ఈ ప్లేస్కి వెళ్ళినా మీకు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ఎనర్జీ ఉంది అనిపిస్తుంది. అక్కడ ఎవ్వరుండరు కానీ మీ కార్పై చిన్న పిల్లల చేతి ముద్రలు కనిపిస్తాయి. ఇవన్నీ తెలిసినా కూడా చాలామంది నైట్ టైం ఈ విలేజ్కి వెళ్దాం అని ట్రై చేశారు. కానీ పోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేరు. ఒకవేళ వచ్చిన వాళ్ళు మెంటలీ ఇన్స్టేబుల్ అయిపోయారు. మీరు ఎప్పుడైనా కుల్దారాకి వెళ్దామని అనుకుంటారా? కింద కమెంట్ చేయండి. ఇంకా ఈ విలేజ్లో ఏమైనా ఉందా లేకపోతే ఇవన్నీ ఉత్తి రూమర్సా?
దీనిపై మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. ఇదే ఇండియా ఒక హాంటెడ్ విలేజ్, ద విలేజ్ ఆఫ్ గోస్ట్ అని పిలువబడే కుల్ధారా ఒక మిస్టరీ. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు నాలాగా మిస్టరీ లవర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న ప్లేలిస్ట్ని చెక్ చేయండి. నేను మరొక మిస్టరీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు తెలియని తెలుసుకునే మీ క్యూరియాసిటీని పోనీయకండి. సో స్టే క్యూరియస్.